వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ జిందాబాద్. రాహుల్ గాంధీ జిందాబాద్. రాహుల్ గాంధీ జిందాబాద్. రాహుల్ గాంధీ వాయిస్ వాయిస్ పిసిసి అధ్యక్షులు శర్మలారెడ్డి గారు అమ్మా. ఈరోజు ఇంటింటి కాంగ్రెస్లో భాగంగా ప్రచారంలో భాగంగా ఇక్కడ ఈ కడప పట్టణంలో ఉన్నటువంటి కడప సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోఆర్డినేటర్ జకరయ్య గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య గారు, కార్మిక విభాగం అధ్యక్షులు శ్రీనివాసులు గారు, మహిళా అధ్యక్షురాలు జిల్లా మహిళా సుభాన్బీ గారు, వీరందరూ సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ నుండి మేము బయలుదేరడం జరిగింది. ఇంతకుముందు 2 విడతలుగా ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమము సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారు చేయడం జరిగింది. 3వ విడతగా ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమేమి ప్రజల సంక్షేమం కోసం చేస్తారు, ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమేమి ముందుకు తీసుకువెళ్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం సేవ చేసింది అన్ని ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టించాలని, రాబోయే స్థానిక ఎలక్షన్లు కావచ్చు, 29లో జరిగే ఎలక్షన్లలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో కోఆర్డినేటర్ జకరయ్య గారు, మిగతా నాయకులందరూ కలిసి ఈ కడప నగరంలో ఇంటింటి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు శుభ సూచకంగా స్టార్ట్ అయింది. బీజేపీ డౌన్ఫాల్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పేపర్ లీక్ దాంట్లో ఏ రకంగా అయితే ప్రజలకు విద్యార్థులకు అన్యాయం జరిగిందో, యువతకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు జరిగే పర్యావరణాల గురించి అన్నీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత బీహార్లో బీజేపీకి కాకుండా ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నటువంటి బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి ప్రశాంత్ కిషోర్ బీహార్లో అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు పడే శ్రమ వృధా కాదు, కాంగ్రెస్ పార్టీ పీఠం ఎక్కుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతమై అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు ప్రతి ఒక్కరము కలిసి తప్పకుండా ఈ జిల్లాలో కూడా మేము తప్పకుండా అధికారం చేపట్టడానికి ప్రయత్నం చేస్తానని ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకుంటూ ప్రజలు దృష్టించుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌస్పీర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ బెస్ట్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఎలాగైతే మా డిస్ట్రిక్ట్ అధ్యక్షులు విజయజ్యోతి మేడం గారు చెప్పినట్టుగా కడపలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చాటి చెబుతూ ఈరోజు 35వ రోజు ఇంటింటి కాంగ్రెస్ 3వ విడతగా మొదలుపెట్టడం జరిగింది. అంతేకాకుండా దీనిలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం కానీ, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి, అదేవిధంగా మన కడప జిల్లాకు, కడప నగరానికి ముఖ్యంగా ఏం మేలు చేసింది, ఎంతవరకు డెవలప్మెంట్ చేసి అభివృద్ధి ఎంతవరకు ఉంది, సంక్షేమం ఎంతవరకు ఉంది అనేది ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళేసి, ప్రతి ఇంట్లో వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలను తీసుకుని వెళ్ళి ఆ సమస్యలను ఆ పరిధిలో గల అధికారులతో చర్చించి వీలైన కాడికి మాకు అధికారం అయితే లేదు కానీ ఒక తపన ఉంది, ప్రజలకు న్యాయం జరగాలని. ఆ తపన కాంగ్రెస్ పార్టీ తపన. ఆ తపనతో మేము వాళ్ళ సమస్యలను తీర్చేదానికి ఒక పెద్ద ప్రయత్నమే ఇది ఇంటింటి కాంగ్రెస్. నాకు ఎప్పుడైతే మేము ఇంటింటి కాంగ్రెస్ 34 రోజులు సక్సెస్ఫుల్గా చేసినామో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి తెలుగుదేశం అని మా నినాదంతో వెళ్తున్నారు. మీరు ఇంటింటికి తెలుగుదేశం కాదు, ఇంట్లోనే ఉండాలి. ప్రతి ఇంట్లో మీ తెలుగుదేశము వాళ్ళ సమస్యలను తీర్చి వాళ్ళ హృదయాల్లో ఉండాలి. మీరు వెళ్ళేది ఏంది? వాళ్ళ సమస్యలు ఇప్పుడు తెలుసుకోవడం ఏంది? సమస్యలు తెలుసుకొని నేను చూసినాను యూట్యూబ్. ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ
చేసిన అభివృద్ధిని మేము జ్యోతి మేడం గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటికి తీసుకుని వెళ్తున్నాం కూడా, వెళ్తాం కూడా. వెళ్ళి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటనేది చూపించి ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది, ప్రజల నమ్మకాన్ని మేము పొంది ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్లో 50 డివిజన్లలో కనీసం 30 డివిజన్లు మేమంతా కలిసికట్టుగా, జ్యోతి మేడం గారు కూడా మాకు మంచి సహకారం అందిస్తున్నారు. అందుకని కోఆర్డినేటర్ బండి జకరన్న కూడా మాతో కష్టపడుతున్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ వెంకట సుబ్బయ్య కానీ, ఎన్ఎస్యు మామిళ్ళ బాబు కానీ, అదేవిధంగా ప్రతి వింగ్, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీ రావాలా, రాహుల్ గాంధీ పడే కష్టము, ఆయన జీవితము ప్రజలకు అంకితం చేసినారు, వాళ్ళ కుటుంబమే అంకితమైంది. ఆయన చేసే శ్రమను చూసి అందరము భావోద్వేగంతో ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ లోకల్ ఎలక్షన్స్లో మేము ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేస్తున్నాము ఒక టీమ్గా. అదేవిధంగా ఖచ్చితంగా మేము సాధిస్తాము. లోకల్ ఎలక్షన్స్లో రాబోయే లోకల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము ఫలితాలు సాధిస్తామని ఇందు మూలంగా గర్వంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మీడియాకి అందరికీ కృతజ్ఞతలు, డిసిసి మేడం గారికి కృతజ్ఞతలు, సిటీ ప్రెసిడెంట్ గౌస్పూర్ గారికి కృతజ్ఞతలు, ఎన్ఎస్వై అయితేనేమి, యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఇంకా శ్రీనివాసులు అయితేనేమి, అందరికి కూడా మహిళా మేడం గారికి అయితేనేమి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇంటింట కాంగ్రెసు జ్యోతి గారి మేడం ఆధ్వర్యంలో చేతుల మీద గౌస్పూర్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం, స్టార్ట్ చేశాం. అయితే ఒక విధంగా ఈ సిటీలో చూసుకుంటే మీడియా కూడా ఆలోచించాలి, అందరూ కూడా ఆలోచించాలి. 2009 వరకు, 2009 నుండి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సిటీలో ఏమేమి చేసింది ఒక్కసారి చూడండి. మళ్ళీ 2014లో తెలుగుదేశం వచ్చి ఏం చేసింది, 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఏం చేసింది, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఒక్కసారి ఆలోచించండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క సిటీలో బ్రిడ్జిలు కట్టాం, 4 బ్రిడ్జిలు కట్టాం, వంతెన ఆవులకి ఇవ్వలకు, రిమ్స్ హాస్పిటల్ కట్టాం, 100 కోట్లు పెట్టి, కలెక్టర్ ఆఫీస్ కట్టాం 100 కోట్లు పెట్టి, యోగియోమన్న యూనివర్సిటీ కట్టాం. మరి ప్రజలకు కావాల్సిన పార్కులు, రాజీవ్ పార్క్ ఏమి, పార్కులు కానీ, రోడ్లు కానీ సమస్తము ఈ సిటీలో డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్ కానీ ఇటువంటివన్నీ ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి 2014లో తెలుగుదేశం పార్టీ వచ్చి ఏం చేసిందో ఒక్కసారి చెప్పమను, ఒక్కటి ఒక్కటైనా సరే. అంతేకాకుండా 2019లో తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, ఒక్కటి చేసినామని చెప్పు. 2024లో ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి యానం పగలగొట్టి, సర్కిల్ అన్ని పగలగొట్టేసి గబ్బగా వేసి ఇప్పుడు రాలిపోతాయి అవి కూడా. మరి వైఎస్ఆర్ పార్టీ ఏం చేసినట్టు, తెలుగుదేశం ఏం చేసినట్టు, ప్రస్తుతం 2 ఏళ్ళు దాటిపోయింది, తెలుగుదేశం ఏం చేసింది, ఒక్క స్థాపి సిమెంట్ బయల. ప్రజలందరూ గమనిస్తున్నారు, గమనించాలి కూడా, వాళ్ళను గమనించాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది ఈ సిటీకి అని చూడాలి. అందుకు కాబట్టి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఖచ్చితంగా మేము కూడా దాదాపు 30 కార్పొరేటర్లు గెలుస్తామని మాకు సంతోషంగా ఉంది. మా సిటీ ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఆ విధంగా అందరం కలిసి ఒక ఐకమత్యంగా కలిసి మేము పార్టీకి పనిచేస్తాము. ఖచ్చితంగా కార్పొరేషన్లో మా వాళ్ళు మేయర్గా కూకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఏమి జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలైంది తెలుగుదేశం ఏం చేసింది, గత 2014లో ఏం చేసింది, 2019లో వచ్చి జగన్ పార్టీ ఏం చేసింది, ఇది ప్రజలు చూడాల్సిన అవసరం. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ హయాంలో ఏమేం చేసిందని, కాంగ్రెస్ ఏం చేసిందని ఆలోచించండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రేపు జరగబోయే ఇంకా 2 నెలలు 3 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు. దాంట్లో ఖచ్చితంగా కార్పొరేషన్ కైవాసం చేసుకుంటామని మేము ఖచ్చితంగా చెప్తాం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై శర్మిలాదేవి గారు. అంటే అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి మా ప్రయత్నం మేము చేస్తామని, అందుకోసం మేము కాంగ్రెస్ తరఫున ప్రతి ఇంటికి తిరుగుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చినాము. మీ పేరునా?
కాంగ్రెస్ గురించి ఆలోచించేది ఆ. గతము ఆ, ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం అంతే. ఓకేనా? ఏమున్నా కాంగ్రెస్ను అభిమానించండి. కాంగ్రెసే ఈ కడపలో ఈరోజు ఈ ప్రగతి చేసిందంటే కాంగ్రెస్ కడప అభివృద్ధి చెందిందంటే మళ్ళీ అభివృద్ధికి వెళ్ళాలి. అదే మేము ఇంటింటికి తిరుగుతున్నాము. మేమంతా ఒప్పుగా మీకు మీరు ఉండే దగ్గర మీకు బ్రిడ్జి సమస్య కూడా ఉంది. బ్రిడ్జి సమస్య ఏమి చాలా ఇబ్బంది ఉంది కదా. సో ఆ బ్రిడ్జి సమస్యన మేము పోయి చెప్పినాం కూడా, కానీ ఎటువంటి చలనం లేదు. అటువంటి ప్రభుత్వాన్ని మేము ఎంచుకోవాల్సింది, మా ఓటు వృధా కాకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే ఒక చిన్న బ్రిడ్జ్ చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం ఎన్ని ఫ్లైఓవర్స్ చేసినాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి అభివృద్ధి మళ్ళీ రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలి. సరేనా? మీరు కాంగ్రెస్ని అభిమానించాలా? ఈసారి అవకాశం ఆలోచించండి. యువకుడు ఎవరు? రాహుల్ గాంధీ. ఆయనకు యువకులు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ప్రగతి ఆయన కోరుకునేదా? చెప్పనవసరం లే. కాకపోతే మేము ఇంటింటి కాంగ్రెస్, నేను జగనన్న తిరుగుతున్నాము. కాంగ్రెస్లో ఏ విధంగా అయితే మనకు అభివృద్ధి సంక్షేమం అందిందో ప్రజలకు, ఆ విధంగా మంచి రోజులు మళ్ళీ రావాలా, అభివృద్ధిలో వెళ్ళాలా, కడప ప్రజలకు సంక్షేమం అందాలా అనే ఉద్దేశంతో మేము ఇంటింటికి తిరుగుతున్నాము. మీరు ఆశీర్వదించండి. ఒక అవకాశం మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేట్టుగా మేమంటూ మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మంచి రోజులు రావాలన్న మళ్ళా. మీరు